తెలంగాణ అంశంపై మళ్ళీ వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు తెలంగాణ, మరోవైపు సీమాంధ్రకు సంబంధించిన నాయకులు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మంత్రి టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. టీజీ వెంకటేష్ గారు, ఇప్పుడున్న హడావిడి మీరు చూస్తే ఏమనిపిస్తుంది? తెలంగాణ మీద ఏదో ఒక నిర్ణయం వచ్చేస్తుంది అన్న వార్తలు మనకు వస్తున్నాయి. దీన్ని ఎంతవరకు నమ్ముతున్నారు మీరు? ఇది ఊహాగానాలే. దిగ్విజయ్ సింగ్ రావటము కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఈ ఊహాగానాలు ఆయన ఏదో రివ్యూ మీటింగ్ని ఇదేదో దీన్ని ముందుకు తీసుకోబోతున్నారనే ఫీలింగ్ని డెవలప్ చేశారు మీడియా సర్కిల్లో. ఇది పెద్దగా మనం దాన్ని సీరియస్ తీసుకునే పని లేదు. ఆయనతో మాట్లాడిన తర్వాత నిజాలు మనం మీకు చెప్తాము. అది రియాలిటీ ఏమి, ఎందుకు వచ్చింది స్టోరీస్ కూడా మీకు త్వరలో చెప్తాము. దాని మీద మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది. మీరు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధానంగా ఈసారి రాయల తెలంగాణ అనే ఒక ప్రతిపాదనని తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో మీ స్టాండ్ ఏంటి? మేము యాక్చువల్గా ఎన్నో తెచ్చాం. విభజన అంటూ ఉంటే ముక్కలు అయిపోతుంది, ఆలోచించండి అని చెప్పాం. గ్రేటర్ రాయలసీమ చెప్పాం, గ్రేటర్ హైదరాబాద్ వస్తుందన్నాం, ఉత్తరాంధ్ర వస్తుందన్నాం, రాయలసీమ వస్తుందన్నారు, రాయల తెలంగాణ వస్తుందన్నారు. సో ఇలాంటివి దండిగా వచ్చినాయి. ఇలా ముక్కలు చేయొద్దండి అనే సందర్భాన్ని చెప్పడం జరిగింది. కానీ ఇది తెలంగాణని ఆంధ్రాన్ని విడదీయాలని ఎప్పుడు మేము చెప్పలేదు. కొంతమంది చెప్పిండొచ్చు, వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలి అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, పాఠశాలది కావచ్చు, ఇట్లాంటి చాలామంది మంత్రులు సీమాంధ్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళే చెప్తున్నారు. ఒకేలా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మీరు దానికి అంగీకరిస్తారా? డెఫినెట్గా మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఎవరైనా హైకమాండ్ చెప్పినప్పుడు వినాల్సి వస్తుంది. సో వాళ్ళు మంత్రిగా ఉండితే ఆ నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే మంత్రివర్గం నుంచి రాజీనామా చేయాల్సి వస్తుంది తప్ప గత్యంతరం ఉండదు. సో ఎప్పుడైనా హైకమాండ్లో ఉన్నప్పుడు హైకమాండ్ నిర్ణయానికి శిరసావహించాలి, లేకపోతే దే హావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ ది మినిస్టర్. దట్ ఈజ్ ఏ కామన్ ఫ్యూచర్. తెలంగాణ నాయకులంతా ఒక సమావేశాన్ని, బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు 30వ తేదీన. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలం లేకపోతే మేము రాబోయే ఎన్నికల్లో అవసరమైతే పోటీకి దూరంగా ఉంటామన్న ప్రతిపాదన కూడా తెరపైకి తెచ్చారు. ఇది మీ పార్టీకి నష్టం కాదా? ఏ ప్రాంతీయంలో ఉన్నారో ఆ ప్రాంతీయ ప్రజల అనుభవాలు వాళ్ళకు సంబంధించిన విధంగా మాట్లాడాల్సి వస్తుంటుంది. సో దాన్ని మనం పెద్దగా సీరియస్ తీసుకునే పని లేదు. ఎలక్షన్ల ముందు హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా ఏ పార్టీ అయినా ఎలా గెలవాలనే దాంతోనే ముందుకు వెళ్తారు. నిన్నటి వరీ ఎనీబడి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా దే కెన్ వెయిట్ అండ్ సీ కాంగ్రెస్ పార్టీకి ఎలా దేశాన్ని పరిపాలించాలి, ఎలా మంచి చేయాలో ప్రజలకు తెలిసినంత ఎవరికి తెలియదు. ది నీడ్ నాట్ హేస్టీ, ఓపికనే వాళ్ళకు సొల్యూషన్ అని చెప్తున్నాం. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం అయితే పార్టీకి నష్టం జరుగుతుందన్న వాదన మీ పార్టీకి సంబంధించిన నాయకులే చెప్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది నష్టము లాభం అనేది కాదు ఇక్కడ సమస్య అనేది ఈ ప్రాంతీయాలు విడగొట్టుకుంటూ పోతే దేశంలో అల్లకల్లోలం అవుతుంది. ఒక ప్రాంతాన్ని ఇష్యూ సెటిల్ చేయాలని పోతే ఎన్నో ప్రాంతాల్లో ఈ విభజన గురించి వస్తుంది. అలాగే ఇప్పుడు సాఫీగా జరుగుతున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు అల్లకల్లోలం చేసేది ఎందుకు? ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు చూడండి, మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయింటే, అందరు కలిసికట్టి చెయ్యి కలిపింటే పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింటే ఇన్ని లక్షల క్యూసెక్లు సముద్రంలో కలిసేది కాదు, అందరికీ అన్నం పెట్టేది. సో ఈ విధంగా మనం కొట్లాడకుండా ముందు పనులు చేసుకుంటాం, డెవలప్మెంట్ చేసుకుంటాం, తర్వాత దాని గురించి మాట్లాడతాం. ఇది టీజీ వెంకటేష్ గారు చెప్తున్నారు. నా స్టాండ్లో ఏమాత్రం తేడా లేదు, సమైక్యాంధ్రకే మేము కట్టుబడి ఉన్నాము. ఒకేలా హైకమాండ్ను ధిక్కరించే ఎవరైనా రాజీనామాలు చేసి వెళ్లాల్సి ఉంటుంది, కానీ స్టాండ్ అయితే మార్చుకునేది లేదని టీజీ వెంకటేష్ కరాఖండిగా చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్ యాదవ్తో సోమగోపాల్, ఎన్టీవీ, హైదరాబాద్.